ప్రధాని మోదీ పర్యటనతో అమరావతి ఆంధ్రప్రదేశ్లో నవశకం ప్రారంభం కాబోతుందని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. టీడీపీ గత ప్రభుత్వంలోనే అమరావతికి శంకుస్థాపన, అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతో చేయూతనిచ్చారని, దురదృష్టవశాత్తు జగన్ హయాంలో అవన్నీ ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి ఆ అభివృద్ధి యజ్ఞం ప్రారంభించేందుకు మే 2న వస్తున్న ప్రధాని మోదీ సభ కోసం భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2వ తారీఖున జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి సభ విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఎన్డీఏ అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ నాయకులందరూ కూడా సమైక్యంగా ఈ సభను విజయవంతం చేయడానికి ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజు సమైక్య గుంటూరు జిల్లా నుండి రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు వినుకొండ నియోజకవర్గానికి మోడీ గారి సభకు ప్రత్యేక పరిశీలకులుగా రావడం ఎంతో అభినందనీయం. ఈ రోజు బీజేపీ జిల్లా నాయకత్వం, అలాగే జనసేన వినుకొండ నియోజకవర్గ ముఖ్య నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వినుకొండ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరి సమావేశం జరిగింది. ప్రధాన ఉద్దేశం మోడీ గారి సభను మే 2వ తారీఖు జరిగే సభను విజయవంతం చేయడం. కరెక్ట్గా ఆ రోజు ఉదయం 9:30 గంటలకే బయలుదేరి మోడీ గారి ప్రోగ్రామ్ కి ఇక్కడ బస్సుల్లో బయలుదేరతాం. అనుకున్న గ్రామాలకి బస్సుల్ని, అనుకున్న ప్లేసులకి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. బస్సుల ద్వారా అందరినీ కూడా అందరూ తరలి స్వచ్ఛందంగా వచ్చేస్తా ఉన్నారు. మోడీ గారి సభ ఘన విజయం సాధిస్తుంది. 1,00,000 కోట్లతోటి అమరావతి రాజధాని అభివృద్ధికి మోడీ గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వాలు ముందుకు నడుస్తా ఉన్నాయి. అలాగే వినుకొండ నియోజకవర్గం నుండి 5,000 మందిని ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్డీఏ ఆధ్వర్యంలో. అలాగే పల్నాడు జిల్లా నుండి 30,000కు పైగా, 30 నుండి 50,000 దాకా కూడా పల్నాడు జిల్లా నుండి వెళ్ళటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాజీ శాసనసభ్యులు మక్కిలి మల్లికార్జున గారికి వారి యొక్క గత ఎన్నికల్లో వారి చేసిన విశేష కృషిని దృష్టిలో పెట్టుకొని గతంలో వారు పంచాయతీ సర్పంచ్ నుండి ఎమ్మెల్యే దాకా ఎదిగినటువంటి విధానం, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా వారు అనేక సంవత్సరాలు పనిచేస్తున్నారు. వీటన్నింటినీ వారి యొక్క అపారమైన అనుభవాన్ని, రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మక్కిలి మల్లికార్జున గారికి మేము అడిగిన వెంటనే అన్ని కూడా పరిశీలించి వారి యొక్క సమర్థతని గుర్తించి జిల్లా జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా సమైక్య గుంటూరు జిల్లాకి చైర్మన్ గా బాధ్యతలు ఇవ్వడం మా అందరికి చాలా సంతోషం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మే 2వ తారీఖున